ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ లతా జంధ్యాల. 27 మార్చి నుంచి 2 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారి ఫలితాలు చూసే ముందు ఈ వారం గోచారం ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ మనకి గోచారంలో రాహు మనకి వృషభంలోనే సంచరిస్తున్నారు. అలాగే కేతువు కూడా మనకి ఇక్కడ వృశ్చికంలో సంచారము. అయితే ఇక్కడ మనకి ఈ మకర రాశిలో శని, కుజ, అలాగే దీంతో పాటుగా శుక్ర భగవానుడు కూడా సంచరిస్తున్నారు. ఇక్కడ మనకి కుంభరాశిలో గురు సంచారము, అలాగే మీన రాశిలో రవి, బుధ సంచారం నడుస్తోంది. అయితే గమనించాల్సింది ఏమిటి అనంటే ఈ 1వ తారీఖు నుంచి శుక్రుడు మారబోతున్నాడు అనమాట. దేనిలో నుంచి మనకి మకరం నుంచి కుంభంలోకి మారబోతున్నారు. కాబట్టి ఏంటి అనంటే కొన్ని మార్పులు ఇప్పుడు ఇక్కడ మనకి ముందర ఈ మార్పు అనేది ఎప్పటి నుంచి కనపడుతూ ఉంటుంది, 1వ తారీఖు నుంచి కనపడుతూ ఉంటుంది. అందుకనే శుక్ర భగవానుడిని నేను మకరం నుంచి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ మార్పుల ప్రకారంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని మనం చూద్దాం. ఏమిటి అనంటే చూడటానికి అంటే ఆర్థికంగా అనుకూలత ఉందా అనంటే తప్పనిసరిగా శుక్ర భగవానుడు మారిన తర్వాత ఆర్థికంగా అనుకూలత అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. అయితే ఆర్థికంగా అనుకూలత, అలాగే కుటుంబ పరంగా కూడా కొంత కంఫర్ట్ జోన్ రావటము, వెహికల్స్ లాంటివి కొనుక్కోవాలి అని ప్రయత్నం చేయటము, ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలి, లేకపోతే మనం ఏమైనా గృహప్రవేశాలు వాటికి ఫంక్షన్స్కి వెళ్ళటము, లేదా మన ఇళ్లల్లోనే ఫంక్షన్స్ జరగటము, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే శుక్ర భగవానుడు కుజుడితో కానీ శనితో కానీ చేరినప్పుడు కొంచెం భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇబ్బందులు అనగానే ఇంకా విడిపోతామా, గొడవలు పడతామా అనేది కాకపోయినా ఏదో ఒక కారణంతో ఇప్పుడు ఇక్కడ ఈ మేషరాశి వారికి మనం చూసుకుంటున్నాం కనుక ఉద్యోగరీత్యా వీళ్ళు చాలా బిజీగా ఉండే అవకాశాలు ఉంటాయి, లేదా వ్యాపార పరంగా వీళ్ళు చాలా బిజీగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. దాంతో ఏమైపోతుంది, కంఫర్ట్ తగ్గడము, భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన ఆ ఒక కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతూ కనపడుతూ ఉంటుంది. కానీ ఇది మీకు కొంతకాలం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే కదా శుక్రుడు మారాడు. కాబట్టి దీన్ని చాలా భూతద్దంలో పెద్దగా చూడకండి. అలాగే గొడవలు పడే అవకాశం ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి గొడవలు కనుక పడుతూ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు కనుక గొడవ పడి దాన్ని కంటిన్యూ చేస్తూ పోతే అదే మీకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అనంటే ఈ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా అనుకూలత బాగుంది, వెహికల్స్ కొనుక్కోవటము, ప్రాపర్టీస్ కొనుక్కోవటము, ఫంక్షన్స్ అటెండ్ అవుతాము, ఫంక్షన్స్ చేయటము, ఇది కూడా బాగుంది. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఆర్థికంగా కూడా కొంత ఖర్చులు అయ్యే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం 27, 28 తారీఖులు కనుక చూసామంటే చూడండి, సంతానానికి చక్కటి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే సంతానానికి అనుకూలంగా ఉన్నా కూడా వారు విద్య గురించి మాత్రం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటూ ఉంటుంది. చదువు పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి చదువు పరంగా ఇబ్బంది పడుతున్న వారు లేదంటే విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వారి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితులు మీకు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే వారి మీద కొంచెం ఎక్స్పెండిచర్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ పిల్లల కోసం పెట్టేది ఎక్స్పెండిచర్గా నేను చెప్పట్లేదు, బట్ సాధారణంగా వాళ్ళ కోసం అంటూ కొంచెం ఏదో ఒకటి చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. తర్వాత విషయం ఏమిటి అనంటే వీళ్ళు కూడా కొంత మొండి వైఖరి చూపిస్తూ ఉంటారు. చెప్పిన మాట వినకపోవటము, లేకపోతే మీరు ఒకటి అంటుంటే వాళ్ళు ఒకటి చెప్పటము, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు. మీ సంతానము ఇక్కడ ప్రత్యేకించి ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి 27, 28 తారీఖుల్లో ఈ అవకాశాలు రావటం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఇంకా 29, 30 తారీఖులు తీసుకున్నామంటే ఆర్థికంగా అనుకూలత అనేది ఇక్కడ కూడా మీకు కనపడుతోంది. ఇందాక నేను చెప్పినట్టుగా సంతానం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అభివృద్ధి కోసమని అది మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంది. అయితే ఏమిటి అనంటే ఎంత చేస్తున్నా కూడా ఎందుకు ఎక్కడో అక్కడ మనకు ఒక లోటు కనపడుతోంది అన్న ఒక ఆలోచన కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి, కొంచెం ఆలోచనలో భయము, ఆందోళన, దీంతో పాటుగా చేస్తున్న పనులలో కొద్దిగా ఆలస్యము, ఈ ఆలస్యం అవటం వలన ఇంకా ఎక్కువగా ఆలోచించటము,
ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటాయి. ఇంకా 31, 1, 2 తారీఖులు తీసుకుంటే ఖర్చులు అధికంగా ఉండే రోజులు. అలాగే దీంతో పాటుగా ఇక్కడ కొంచెం పనులన్నీ కూడా ఆలస్యం అవటం అనేది కనపడుతోంది. కాబట్టి ఆలస్యం ఎవరికి అవుతుంది? ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఇబ్బంది పడటం కనపడుతోంది. వ్యాపారస్తులకి పనులు ఆలస్యం అవటం, మిగతా వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉండటం. కాబట్టి వారం మొదలవటం కొంత అనుకూలంగా మొదలవుతోంది, కానీ వారం మాత్రం ఎండ్ అవటం ఖర్చులతోటి ఎండ్ అవుతుంది. కాబట్టి పర్వాలేదు, చాలా విషయాలలో అనుకూలత అనేది కూడా మీకు కనపడుతోంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు 31, 1, 2 తారీఖుల నుంచి తీసుకోవాలి. అలాగే రుణాల బాధలు కానీ, తర్వాత కోర్టుకు పరంగా మీరు ఏమైనా ఆలోచనలు చేస్తే అలాంటివి కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ చివరి 3 రోజులు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? వీరికి సాధారణంగా ఈ వారం ఫోకస్ అంతా కూడా వారి యొక్క ఉద్యోగం మీద లేదా వ్యాపారం మీద, వారి యొక్క కుటుంబ శ్రేయస్సు మీద, అలాగే వారి యొక్క రిలేషన్షిప్స్ మీద, అంటే వారి యొక్క భార్యాభర్తల మధ్యన అనుకోండి, వ్యాపారస్తులైతే వాళ్ళ పార్ట్నర్షిప్స్ మీద అనుకోండి, ఇలాగా రిలేషన్షిప్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అనుకోండి, ఇలాగా, లేకపోతే బంధుమిత్రుల్ని కలవటము, వాళ్ళతోటి ఎక్కడికన్నా బయటికి వెళ్ళటము, ఇలాంటివి కూడా మీకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కనుక కొంచెం ఆరోగ్యం అనేది కూడా జాగ్రత్తగా ముందుకు చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే మీరు ఏ భగవంతుడినైతే ఆరాధిస్తారో ఆ భగవంతుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పాజిటివ్గా ఎన్ని చెప్పుకున్నా కూడా కొంత బియ్యం దానం ఇవ్వటం అనేది చాలా మంచి విషయము. బియ్యము దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అయినా కూడా వీరికి ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉంటాయి. దాంతో ఏంటి అనంటే ఎంత సంపాదించినా ఒక చేత్తో సంపాదిస్తే ఇంకో చేత్తో ఖర్చు అయిపోవటం కనపడుతోంది కనుక, అలాగే ఇవ్వాల్సిన బాకీలు చాలా ఉండటం, లేకపోతే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిరిగి అడగటం, లేదా మీరే ఎవరికైనా సహాయం చేస్తామనటం, ఇలాంటివి అనేకం ఈ వృషభ రాశి వారికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికి 27, 28 తారీఖులు చూసుకున్నామంటే ఇందాకే చెప్పినట్టుగా ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత కనపడుతోంది. అలాగే ఆడవారు అయితే, స్త్రీలు అయితే ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. కాబట్టి ఏంటి అనంటే ముందర ఉన్న ఇబ్బందులు ఎన్నున్నా, ముందర ఉన్న కష్టాలు ఎన్నున్నా వాటిని దాటుకుంటూ ఇద్దరూ ప్రయాణం చేయాలి. అందుకని ఇది ఎప్పుడు ఇంతేనా అన్నట్టుగా మీరు కూడా మీ వైఖరిని చూపించకండి. ఈ వారం చాలా ప్రధానంగా చెప్పుకునేది స్త్రీలకి అనారోగ్య సమస్యలు. ఈ విషయంలో ఎక్కువగా జాగ్రత్త వహించాలి. అలాగే రుణ బాధలు విపరీతంగా ఉంటాయి మీకు ఈ వారం అంతా కూడాను. కాబట్టి ఏంటి అంటే ఈ వారం ఎప్పుడైతే రుణ బాధలు విపరీతంగా ఉన్నాయో ఆ రుణాలను తీర్చాలి అనే ప్రయత్నం కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా అమౌంట్ అరేంజ్ చేసి మనం ఒక బాకీ తీర్చాలి, ఈ ఆలోచన ఎక్కువగా ఉండటం. అలాగే ఫ్రెండ్స్ నుంచి ఏమైనా సహాయం అందుతుందా అని చెప్పి మీరు ఆశించటం. అయితే మీకు ఫ్రెండ్స్ నుంచి సహాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఏదైనా సరే కొంచెం ప్రయత్నం అనేది మాత్రం మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా కూడా ఇక్కడ ఖర్చులు విపరీతంగా ఉండటం వలన అనుకోండి, సేవింగ్స్ లేకపోవటం వలన అనుకోండి, మీకు ఎవరైతే మనీ ఇచ్చారో వారు మిమ్మల్ని డబ్బులు అడగటమే అనుకోండి, ఏదైనా సరే ఇక్కడ మీకు మాత్రం ఆర్థికంగా లేదా మానసికంగా కొంచెం దీని గురించిన ఆలోచన అనేది మిమ్మల్ని తొలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు 27, 28 తారీఖులు తీసుకున్నామంటే ఇక్కడ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. దీంతోపాటు తండ్రి గారికి కొంత అనారోగ్య సూచన కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడబాటు, గొడవలు ఉండే అవకాశాలు. అలాగే ఇక్కడ స్త్రీలకి అనారోగ్యము. కాబట్టి ఆర్థికంగా బాగున్నా, వృత్తి వ్యాపారాల పరంగా బాగున్నా, మిగతా విషయాలలో మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఇంక ఇక్కడ మనకి 29, 30 కనుక తీసుకున్నామంటే చూడండి బ్రేక్ వస్తోంది. ఉద్యోగంలో బ్రేక్ రావటం కానీ, లీవ్ తీసుకోవటం కానీ,
లేకపోతే చేస్తున్న ఏ పని కూడా కలిసి రాకపోవడం కానీ, అలాగే సేవింగ్స్ ఏవైనా ఉంటే ఆ సేవింగ్స్ని ఇంకెవరికన్నా రీపే చేయడం కానీ, అలాగే ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా బాగానే ఉన్నా ఆ రోజు ఖర్చు కూడా మీకు తప్పనిసరిగా కనపడుతోంది. ఇంకా 31, 1, 2 తారీఖులు కనుక మనం తీసుకున్నామంటే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే చేస్తున్న పనులు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి విశేషంగా అభివృద్ధిగా కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెం బుధుడు నీచంలో ఉన్నా కూడా అక్కడున్న కాంబినేషన్స్ ప్రకారంగా సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. తప్పనిసరిగా మీరు కనుక వారికి వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే తగిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది అని మాత్రం చెప్పగలం. కాబట్టి ఇన్ఫర్మేషన్ రావటం, లేకపోతే వారు ఉద్యోగస్తులైతే వాళ్ళ శ్రమకి వారికి కొద్దిగా రిజల్ట్స్ అనేవి కనిపించటం, ఇవి మీరు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇందాకే చెప్పాం కదా, ఆర్థికంగా అనుకూలత ఉన్న ఇలాంటి టెన్షన్స్ కొంచెం మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వారం బేసిక్గా ఏంటి అంటే భార్యాభర్తల మధ్యన ఎక్కువగా గ్యాప్స్ వచ్చేందుకు అవకాశం, అలాగే స్త్రీలకి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం, సోమవారం రోజున స్వామివారి ఆలయం అంటే ఇక్కడ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సాయంత్రం వేళ అంటే ప్రదోషపు వేళ అక్కడ ఆలయంలో దీపారాధన చేయటం, ఇలా కంపల్సరీగా చేయాలండి. అయితే వారంలో ఒక సోమవారం ఈ పని చేసిన మిగతా వారం రోజులు కూడా తప్పనిసరిగా అర్ధనారీశ్వర స్తోత్రం చదవాలి. అలాగే స్త్రీలకి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలు కొంచెం స్పీడ్ ఎక్కువైపోయింది. ఇంట్లో పనులు, బయట పనులు, అన్ని అవసరాలు తీర్చటము, చూడటము, మనీ అరేంజ్ చేయటము, మనీ సంపాదించటము, పిల్లల్ని చూడటం. కాబట్టి ఏంటంటే మీకు బాగా శ్రమ అనేది ఎక్కువగా ఉంది. కొంచెం లీవ్ తీసుకోండి, కొంచెం బ్రేక్ తీసుకోండి. పనులు ఇలాంటివన్నీ కూడా ఒక్క రోజులో మనకి ఏవి కూడా సాల్వ్ కావు. కాబట్టి ఏంటంటే మెల్లమెల్లగా సాల్వ్ అవుతాయి అని చెప్పి ఆలోచన చేయండి. అలాగే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అనారోగ్యం కనుక కలిగితే దానికి చక్కటి ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే అనారోగ్యం కనుక మీకు ఇక్కడ వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే నువ్వులు దానం ఇవ్వండి. నువ్వులు దానం ఇచ్చి చక్కగా మీరు ఇక్కడ శనిగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి. దీనివలన చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఇంకా మిథున రాశి వారు ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా వరకు ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు, అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపారస్తులు. అలాగే ఎంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ రావట్లేదు అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరికి గనక మనం గమనించామంటే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరో ఒకరు మీకు సహాయం చేయటం వలన ఆర్థికంగా అనుకూలత. కాబట్టి సహాయము అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది కనుక మీరు ఫ్రెండ్స్ నుంచి తీసుకోవటము, దీంతో పాటుగా బ్యాంకు ద్వారా తెచ్చుకోవటము, ఎక్కువ శాతము మీ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఒకరికొకరు సహాయం చేయటము. కాబట్టి ఏంటి అనంటే రుణ బాధలు అనేవి వీరికి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి 27, 28 తారీఖుల్లో. ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది మాత్రం తీసుకోవటం కొనసాగించాల్సిందే. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. అలాగే ఉద్యోగపరంగా కొన్ని మీకు ఇబ్బందులు అనేవి కలుగుతున్నా కూడా ఇంకొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా మీకు కనపడుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో దానిలో మీరు ఇంకా ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. వ్యాపారస్తులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారైనా సరే, ఇలాగా ఎవరైనా సరే వారి వారి రంగాల్లో మంచిగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నా సరే వీరందరూ కూడా ఇంకా కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా కనపడుతోంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు కనుక మేము ఎక్కడైనా కొనుక్కుంటాము, మేము ఏమైనా ప్రాపర్టీస్ తీసుకుంటాము, లేకపోతే మా ప్రాపర్టీస్ మీద మాకు ఏదైనా ఒక లాభం ఉంటుందా, ఇలాంటి ఆలోచన కనుక మీరు చేస్తూ ఉంటే వాటి మీద కూడా మీకు కొంత లాభం వచ్చేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటే అవి మంచి మార్కెట్ వాల్యూ పలికేందుకు అవకాశాలు. వేరే రకంగా అంటే ఇప్పుడు మనం సంతానం గురించి మాట్లాడుకుంటుంటాం కనుక సంతానానికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చదువు పరంగా ఇబ్బందులు ఇలాంటివి కలిగేందుకు అవకాశాలు. ఇది విద్యార్థులకి. మామూలుగా ఉద్యోగస్తులు, మీ సంతానం ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారు పనిచేస్తున్న చోట కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదో ఒక మాట పడాల్సిన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వాళ్ళ ఒక బాస్ తోటి కానీ వాళ్ళ సీనియర్స్ తోటి కానీ ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటి అని అంటే కొంచెం వీళ్ళు కూడా మెల్లగా
మెల్లగా వెళ్ళాలన్నమాట. అంటే గబగబా నిర్ణయాలు తీసుకొని రిజైన్ కనుక చేసేస్తే ఉద్యోగం రావడానికి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి తొందరపడి రిజైన్ చేయకండి, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 29, 30 తారీఖులు తీసుకున్నామంటే ఆర్థికంగా అనుకూలత, ఉద్యోగస్తులకు కూడా ఈ టైంలో కొంత అనుకూలత. బట్ చూడండి, ఇది ఆ ఫ్రిక్షన్ ఏదైతే కలిగిందో అది ఇంకా కూడా మీకు ఇక్కడ కంటిన్యూ అవుతుంటుంది. మిగతా విషయాల పరంగా గనక మనం తీసుకున్నామంటే ఆరోగ్యపరంగా కొంత కుదుట పడటము, అంటే కొంచెం రిలీఫ్ రావటము, అలాగే సంతాన పరంగా కూడా కొంతవరకు అనుకూలత ఉండటము. తర్వాత 31, 1, 2 తారీఖులు తీసుకున్నామంటే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత, ఉద్యోగస్తులకు అనుకూలత, అలాగే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు రావటము, ఖర్చులు కొంచెం అధికంగా ఉన్నా కూడా చివరి నిమిషంలో మీకు ఏదైనా ఒక మార్పు కలగటము, ఒక పాజిటివ్ చేంజ్ రావటము, ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి వారం మొదలవటం కొంచెం కష్టంగా మొదలైన వారం ఎండ్ అవటం చాలా ఈజీగా, చాలా చక్కగా ఎండ్ అవుతుంది. కాబట్టి మంచి ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు. అలాగే మంచిగా ముందుకు వెళ్ళాలి అనే ఆకాంక్షతోటి ఉంటారు కనుక తప్పనిసరిగా భగవంతుని అనుగ్రహం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఎప్పుడైనా సరేనండి, ఆటంకాలు కలుగుతున్నా, అలాగే మనస్పర్ధలు వస్తున్నా, లేకపోతే మనకి ఆర్థికంగా అనుకూలత లేకపోయినా, మనం ఏ పని చేస్తున్నా మన పనులు కాకపోయినా ఎప్పుడూ కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండాలి. ఆయన ఆటంకాలను తొలగించేవాడు. చాలామంది మేము ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతామండి అని అంటూ ఉంటారు. ప్రిపేర్ అవుతున్న వారికి చాలామందికి గణపతి ఆరాధన చేయమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన విద్యనిచ్చేవాడు, అలాగే ఎటువంటి ఆటంకాలను ఉన్నా కూడా తొలగించేవాడు. మేము చేస్తున్నామండి అంటారు. చేయటం అంటే ఏదో ఒకరోజు చేయటం కాదండి, మన పరీక్షలు అయ్యే వరకు చేయాలి. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఎప్పుడైనా ఏప్రిల్, మేలో ఉంది అని అనుకుంటే, ఆర్ జూన్లో ఉంది అనుకుంటే, నేను ఇవాల్టి నుంచి మొదలు పెట్టాలి. ఇవాల్టి నుంచి మొదలుపెట్టి ఎప్పటి వరకు, అట్లీస్ట్ నేను ఏప్రిల్, మే, జూన్ వరకు అన్నా చేయాలి. అంతేగాని మొదలు పెట్టేసి ఇవాళ చదివేశానండి అని చెప్పి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి చేయకండి. ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటే భగవంతుడిని ఆరాధించడం వలన మనకి మన ఇంటర్నల్గా చాలా నమ్మకంతో పాటు బలం వస్తుంది. ఎటువంటి కష్టం వచ్చినా మనం ఆ కష్టాన్ని తీర్చుకోగలము అనుకుంటాం. పైన నా భగవంతుడు ఆ కష్టాన్ని తీరుస్తాడు అని నమ్ముతాం. కాబట్టి భగవంతుని ఆరాధన చాలా అవసరము. లక్ష్మీ గణపతిని ఆరాధించటం మొదలుపెట్టండి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఇలా చేయించటం వలన కుటుంబాల్లో ఉన్న ఆటంకాలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యము, ఇవన్నీ కూడా ఈ భగవంతుడు తీరుస్తూ ఉంటాడు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని గనక మనం చూసామంటే కర్కాటక రాశి వారికి కాన్సన్ట్రేషన్ అంతా కూడా చాలా వరకు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుంది అని అంటే, మేము బాగానే ఉన్నాం, మేము చక్కగా ఉన్నాం, బట్ మాకు ఎక్కడో అక్కడ ఒక లోటు కనపడుతోంది. వారి పరిస్థితి ఇది. లోటు ఏమిటి అని కనుక మనం చూస్తే, సరే మేము భార్యాభర్తలం కలిసే ఉన్నాం కానీ మేము ఇద్దరం టైం స్పెండ్ చేయట్లేదు. మా పార్ట్నర్షిప్ బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు కనపడుతోంది. లేకపోతే మాకు ఆర్థికంగా అనుకూలత ఉంది కానీ మా ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా లేదు. అలాగే మా ఆలోచన పరిపరి విధాల పోయి మాకు డిప్రెషన్ కలుగుతుంది, లేదా యాంగ్జైటీ కలుగుతుంది, లేదా మాకు అగ్రెసివ్నెస్ వస్తుంది, మాకు కోపం కూడా వచ్చేస్తుంది. కాబట్టి స్త్రీలు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తారు. ఇందులో ఈ రాశికి చెందిన వారు అందరూ కూడా ఇదే పొజిషన్లో ఉంటారు. స్త్రీలకు ఇంకొంచెం ఒక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు జరిగేవి జరుగుతాయండి. మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని జరగాలి అన్నవి జరగవు. కాబట్టి పట్టు విడుపు నేర్చుకోవాలి. మనం మరీ పట్టుదల కనుక పోతే రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడూ కూడా బాగుపడవు. కాబట్టి ఏంటి అనంటే, ఈ రిలేషన్షిప్ మాకు కావాలి అని ఏ రిలేషన్షిప్ అన్నా అనుకోండి, మీరు ఫ్రెండ్షిప్ అనుకోండి, లేదా మీ భార్యాభర్తలే అనుకోండి, మీ అమ్మగారితో మీ రిలేషన్షిప్ అనుకోండి, మీ నాన్నగారితో మీ రిలేషన్షిప్ అనుకోండి, మీ అన్నదమ్ములతోటే అనుకోండి, లేదా మీ అక్క చెల్లెళ్ళతో అనుకోండి, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళైతే పార్ట్నర్సే అనుకోండి. పట్టు విడుపు లేకుండా మీ పాయింట్ని మీరు ప్రూవ్ చేయాలి అనే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే గనక ఎక్కువ ఇబ్బంది పడటం అనేది ఇక్కడ కనపడుతోంది. సపోజ్ మీరు ఇందులో ఇంకా కొంచెం కాంప్రమైజింగ్ నేచర్ కనుక చూపిస్తే 100% మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే 100% మీకు చాలా వరకు మీ యొక్క రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో రిలేషన్షిప్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, రిలేషన్షిప్ బాగుండాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఉన్న పరిస్థితులకి తగినట్టుగా వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. అంతేగాని మనం కూడా మన పాయింట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి, మనం చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే 100% మీ రిలేషన్షిప్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. అది ఎవరెవరితో అవుతుంది? భార్యాభర్తల మధ్యన అవుతుంది, పార్ట్నర్స్ మధ్యన అవుతుంది, ఫ్రెండ్స్ మధ్యన అవుతుంది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యన అవుతుంది, అలాంగ్ విత్ దాట్ మీ యొక్క అమ్మగారితో కూడా
అవుతోంది. కాబట్టి అమ్మగారి తల్లిగారి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. అలాగే మీ ఆలోచనలు కూడా ఇందాక నేను చెప్పినట్టు పరిపరి విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఇది 27, 28 తారీఖుల్లో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది చూడండి, మీ యొక్క ఆలోచన పరంగా ఇంత ఉంటే ఇక్కడ ఎవరికో ఒకరికి అనారోగ్యం కూడా కనపడుతోంది. ఇందులో అనారోగ్యం పాలయ్యేవారు ఎవరెవరు ఉన్నారు? సంతానం ఉంది, తల్లిగారు ఉన్నారు, మీ భార్యాభర్తల్లో ఇద్దరికీ కూడా ఉండొచ్చు, లేదా ఒకరికి అవ్వచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ని పలకరించడానికి వెళ్ళొచ్చు, లేదా మీ అన్నదమ్ములు అక్క చెల్లెలను పలకరించడానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఎవరికో ఒకరికి అనారోగ్య సూచన అనేది కూడా ఇక్కడ మనకి కనపడుతోంది. ఇంకా 29, 30 తారీఖులు కనుక తీసుకున్నామంటే కంటిన్యూషన్లో వెళ్తోందండి. 31, 1, 2 తారీఖులు చూసామంటే ఇక్కడ కొంత రిలీఫ్ వస్తుంది. ఈ రిలీఫ్ ఏంటి అని అంటే ముందర సంతానానికి కొంత అనుకూలత కనపడుతోంది. అలాగే మీ ఆలోచన ధోరణి మారేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా మీరు కనుక ఇక్కడ మీ రిలేషన్షిప్స్ని మేము మెండ్ చేసుకోవాలి, మేము బాగుపరుచుకోవాలి, మాకు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన కనుక మీరు ఉంటే తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వారం మీరు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? లలితా సహస్రనామాలు చదవాలండి. లలితా సహస్రనామాలు చదవటం వలన చాలా వరకు మనసు కుదుటపడుతూ ఉంటుంది. అలాగే అవన్నీ కూడా మంత్రాలని మనం పఠిస్తూ ఉండటం వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మవారికి పాలని నైవేద్యం పెట్టండి. ఇది రోజు చదవండి లలితా సహస్రనామాలు. శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా చక్కగా కూర్చొని పూజ చేసుకొని పాలని నైవేద్యం పెట్టి, పాలు కూడా రోజు నైవేద్యం పెట్టాలి. ఆ రోజు కూడా నైవేద్యం పెట్టి లేదా పరమాన్నం నైవేద్యం పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోండి. తదుపరి సింహరాశి. ఇంకా సింహరాశి వారిని కనుక మనం గమనించామంటే 27, 28 తారీఖులు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి, కోర్టుపరమైన వ్యవహారాలు కనపడుతున్నాయి, శత్రువుల వలన ఇబ్బందులు కనపడుతున్నాయి. దీంతో పాటుగా అనుకుంటున్న పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి అనే ప్రాసెస్లో దాన్ని డిలే చేసుకోవడం కూడా కనపడుతుంది. అంటే వర్క్ కంప్లీట్ అవుతూ ఉంటుంది, బట్ అలాంగ్ విత్ దట్ మీకు ఇంకా చాలా రకాలుగా కూడా పని పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది మాత్రం రుణం తీసుకోవటం వలన మాత్రమే ఇక్కడ కనపడుతోంది. కాబట్టి 27, 28 తారీఖుల్లో ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగ వ్యాపారస్తులకైతే అనుకూలంగానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది అవసరము. దీంతో పాటుగా రుణ బాధలు ఎక్కువగా కనపడుతున్నాయండి. ఇంకా 29, 30 తారీఖుల్లో మాత్రం భార్యాభర్తల మధ్యన కొంచెం ప్రతికూలత కనపడుతుంది, గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఏంటి అంటే ఎంతో కొంత ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే వీళ్ళ మధ్యన ప్రయాణాలు అధికంగా ఉండటం, ట్రావెలింగ్ ఎక్కువగా ఉండటం, లేకపోతే ఎక్కడికన్నా వెళ్లాల్సినవి రావటం, వీళ్ళు కూడా ఫంక్షన్స్ లాంటివి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు కనుక ఏదైనా అలాగా ఇంట్లో సభ్యులు ఎక్కువ మంది రావటం, ఇలాగా ఏదో ఒక విషయంలో కొంచెం బిజీగా ఉండటం అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ 31, 1, 2 తారీఖులు కనుక మనం చూసామంటే అంత అనుకూలమైన వారంగా అయితే మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. అలాగే మీరు పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు. పనులు కొంచెం పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది మాత్రం రుణ సహాయం వలనే మీకు అందేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వారం మిగతా విషయాల పరంగా కనుక మనం చూస్తే సంతానానికి పర్వాలేదండి, అనుకూలంగానే ఉంది. బట్ ఏంటి అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎస్పెషల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మామూలుగా ఎగ్జామినేషన్స్కి కానీ వెళ్ళే పిల్లలు ఉంటారు. వారందరూ కూడా కొంచెం చదువు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే మిగతా విషయాలలో కూడా కొంత అంటే ఆర్థికంగా కానీ మిగతా విషయాలలో కానీ కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే అమ్మవారి అష్టోత్తరం కానీ లేకపోతే వ్యూహలక్ష్మి నామాలు 24 ఉన్నాయండి, చక్కగా దొరుకుతాయి, అవి చదవండి. వాటితో పాటు బిల్వపత్రాలు, తులసి దళాలు, ఇలాగ పువ్వులు ఇవన్నీ కూడా పెడుతూ ఉండండి. చాలా మంచి ఫలితం వస్తుంది. అయితే వారం చేస్తే రాదు, అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ రుణ బాధలు విపరీతంగా వీళ్ళకి కనపడుతున్నాయి కనుక కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఇక్కడ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. ఇంకా కన్యారాశి వారికి కనుక చూసుకున్నామంటే సంతానానికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయండి. ఇక్కడ సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అలాగే మీ సంతానము ప్లేస్ మారేందుకు అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఇక్కడ మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటి అంటే కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండటం సహజంగా కనపడుతుంది. అలాగే మెయిన్గా పార్ట్నర్షిప్స్ మధ్యన ఎక్కువగా గొడవలు వచ్చేందుకు కనపడుతున్నాయి. దీంతో పాటుగా ప్రయత్నం అనేది కనపడుతోంది. మనసు
చాలా చెదిరిపోయి ఉంటుంది, మనసు పరిపరి విధాలుగా ఉంటుంది, మొండిగా ఉంటుంది, చెప్పిన మాట వినకపోవటం కానీ, అలాగే మీరు అనుకుంటున్నవే మీరు చెయ్యాలి అనే మొండి పట్టుదల చూపించటం కానీ, ఒక్కొక్కసారి విపరీతమైన కోపం స్వభావం చూపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే 27, 28 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉన్నా కూడా డబ్బు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉన్న రోజే. అలాగే ఇక్కడ మీకు మిగతా అన్ని విషయాలలో కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. అనుకూలంగా మార్చుకునేందుకు ఉండేందుకు మీరు ప్రయత్నం చేస్తారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. 29, 30 తారీఖులు కనుక మనం గమనించామంటే ఇక్కడ మీకు ఇబ్బంది అనేది కనపడుతోంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది, దీంతో పాటు కొంత సమస్యలు, మీరు ఏ సమస్యలు నాకు వద్దు అని అనుకుంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయని చెప్పొచ్చు. అలాగే 31, 1, 2 తారీఖులు గనక మనం చూసామంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత అనేది కనపడుతోంది. ఉన్న డిస్టర్బెన్సెస్ని సాల్వ్ చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ నేను కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అన్న ఆలోచనను కూడా మీరు చూపిస్తారు. కాబట్టి ఏంటి అనంటే మొదట్లో ఉండే మొండితనము, పట్టుదల అలాంటివన్నీ కూడా మీరు వారం ఎండింగ్కి వచ్చేటప్పటికల్లా మీరు కొన్ని చేంజెస్ తీసుకురావటం గమనిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ హృదయం చదవండి. భార్యాభర్తల మధ్యన ఉండే డిస్టర్బెన్సెస్ తొలగిపోతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. అలాగే మీరు హనుమత్ కవచం చదువుతూ ఉండండి. దీనివలన కోర్టుపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు కోర్టు వ్యవహారాల విషయంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళటం, అక్కడ స్వామివారికి తప్పనిసరిగా సింధూర అలంకరణ చేయించటము. కాబట్టి ఇలాగ కనుక చేయిస్తూ ఉంటే జాస్మిన్ ఆయిల్ తోటి చేయించండి. చాలా తొందరగా రుణ బాధలు కానీ, శత్రు బాధలు కానీ, కోర్టుపరమైన వ్యవహారాలు కానీ తొలగిపోతాయి. అలాగే ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మీ పైన ఉంటుంది. తదుపరి తులారాశి. ఇంకా తులారాశి వారికి కనుక మనం చూస్తే కుటుంబ సౌఖ్యం చాలా తక్కువగా కనపడుతోంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి, ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది అన్న ఆలోచన కూడా కలుగుతుంది. మీరు కనుక వృత్తి వ్యాపారాలు కనుక మనం గమనించాము అనంటే వీళ్ళకి పనులు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఎక్కడో అక్కడ ఒక నిర్లక్ష్య ధోరణి చూపిస్తారు. అలాగే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండటం కానీ, ఎక్కువ మందిని కలవడం కానీ, ఎక్కువ మందితోటి పరిచయాలు పెంచుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అనంటే ఇలాగ ఉన్నా కూడా పర్వాలేదు, బట్ సాధారణంగా కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి మామూలుగా అందరూ కూడా పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం క్లాషెస్ వచ్చేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి స్త్రీలకైతే పురుషుల వలన, పురుషులకైతే స్త్రీల వలన. అందుకని ఏంటి అనంటే ఈ విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. క్లాషెస్ రావటము ఇబ్బందికరంగా మారేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అనంటే ఒకటి ఆర్థికంగా అనుకూలత ఉంది, సంతానానికి అనుకూలతగా ఉంది. భార్యాభర్తల మధ్యన మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగే మనసు కూడా వీటి మీదనే చుట్టూ ఉంటుందన్నమాట. మీ భార్యాభర్తల రిలేషన్షిప్ మీద కానీ, మీ సంతానం మీద కానీ, ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న విషయం మీద కానీ ఇలాంటి వాటి మీదనే మీ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు 29, 30 తారీఖులు కూడా మనం గమనించామంటే చాలా వరకు అనుకూలంగా ఉన్న సమయమే. అలాగే 12 ఇక్కడ 31, 1, 2 తారీఖులు చూసుకున్నామంటే ఇది కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సంతానానికి, మీ పరంగా మీకు ఆర్థికంగా ఇలా అన్ని రకాలుగాను కూడా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయమే ఈ వారం కొంచెం గొడవలు అవ్వటం కానీ, మనస్పర్ధలు రావటం కానీ, కొంచెం ఎట్ వర్క్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా కనుక మేనేజ్ చేసుకుంటే వారం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా, మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఇలాంటి గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది. నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉండండి. అలాగే నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్తూ ఉండండి. దీంతో పాటుగా నరసింహ కరావలంబం చదువుతూ ఉండండి. లక్ష్మీ నరసింహ కరావలంబం అయితే దొరుకుతుంది మనకి. లక్ష్మీ నరసింహ కరావలంబం చదివారంటే ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు కానీ, భార్యాభర్తల మధ్యన పడుతున్న ఇబ్బందులు కానీ, ఎట్ వర్క్ ఆఫీస్లో కూడా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అలాగే అన్ని రకాలుగాను అభివృద్ధి అనేది మీకు కనపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంచెం పరిస్థితులు అనేవి అనుకూలంగానే ఉన్నాయి. బట్ ఒక్కొక్కసారి వీరి యొక్క ప్రవర్తన అనుకుందాం, లేకపోతే వీరి యొక్క నేచర్ అనుకుందాం, అన్నీ కూడా చేసేయాలి, అన్నీ కూడా మేమే సాధిస్తాము అనే ఒక ఆలోచన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళ ఆలోచనకి తగినట్టుగా ఎలా అయినా సరే
వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. శ్రమ అనేది విపరీతంగా ఉంటుందండి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీరికి. అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా కూడా భార్యాభర్తల మధ్యన మాత్రం కొంత ఎడబాటు అనేది కూడా కనపడుతోంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సూచన ఏదైతే ఉందో అది ఈ వారం కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 27, 28 తారీఖుల్లో ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత, వృత్తిపరంగా అనుకూలత, ఆర్థిక తర్వాత సంతానానికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన ఉన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రతిదాన్ని కూడా సాల్వ్ చేసుకోవాలి అనే ఒక మంచి ఆలోచన కూడా మీలో కనపడుతూ ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు నిస్పృహకి లోనైనా కూడా మళ్ళీ మీకు మీరుగా ఆ నిస్పృహ నుంచి బయటికి వచ్చి ఇంకా మంచిగా అందరికీ సహాయం చేయాలనో, అందరితోటి కలిసి ఉండాలనో, అందరినీ మంచిగా చూడాలనో ఇలాంటి ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఉంటే వారితోటి కొంత విభేదాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. 29, 30 తారీఖుల్లో ఇది కంటిన్యూ అవుతోందండి. బట్ డెఫినెట్గా ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలత, సంతానానికి అనుకూలత, దీంతో పాటుగా ఆర్థికంగా అనుకూలత, ఖర్చులు అనేవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉంది. ఇంక ఇక్కడ 31, 1, 2 తారీఖులు కనుక మనం చూస్తే సంతానానికి అనుకూలత, విద్యార్థులకు అనుకూలత, ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కగా పనిచేస్తున్నాయి. మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే ఎలా అయితే ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు అనుకున్న విధంగా మీకు చక్కగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు. కాబట్టి వారం చాలా వరకు అనుకూలత. ఒక్క 27, 28 తారీఖుల్లో మాత్రమే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ చేసే వాళ్ళకి. అలాగే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు. బట్ వారం మొదలవటం అలా మొదలైనా కూడా ఎండింగ్ వచ్చేటప్పటికి చాలా చక్కగా మీకు ఎండ్ అవుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవటము, కందులు దానం ఇవ్వటము, అలాగే నల్లని వస్త్రాలను దానం ఇవ్వటము, దీంతో పాటుగా స్వామివారిని మంగళవారం పూట దర్శనం చేసుకోవటము, కుదిరితే అభిషేకం చేయించటం, ఇలా గనక చేస్తే చాలా వరకు ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో 27, 28 మీకు అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి ధనుర్రాశి. ఇంకా ధనురాశి వారికి కనుక మనం గమనించామంటే ధనురాశి వారికి ఇక్కడ సరే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా వారు ఎంత అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అది ఉండట్లేదు. లిమిటెడ్ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కొంచెం ఇక్కడ ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయి. అయితే ఏమిటి అంటే చక్కటి ఆర్థికంగా అనుకూలత అనేది కనిపించేటప్పటికీ చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అదొక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వీరి పరంగా కనుక మనం చూసుకున్నామంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి అనుకూలత, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత. ఇది మనకి 29, 30 అలాగే 31, 1, 2 తారీఖుల్లో కూడా అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరు చాలా వరకు ముందుకు వెళ్లేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, కుటుంబంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు రావటము, ఫంక్షన్స్ అటెండ్ అవటము, అలాగే మీరు కూడా ఇంట్లో ఏమైనా మంచి ఫంక్షన్స్ లాంటివి చేయడము, దీంతో పాటు ఖర్చులు అనేవి కొంచెం అధికంగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే ధనురాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనురాశి వారు మాత్రం వారి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండటం, అలాగే ఈ వారం అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేయటము, దీంతో పాటుగా వాళ్ళు ఇష్టపడుతున్న భగవంతుని ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకోవటము. తదుపరి మకర రాశి. ఇంకా మకర రాశి వారికి మాత్రం చాలా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తోంది అనమాట. ఎందుకంటే సాధారణంగా శని, కుజ, శుక్ర ఇవన్నీ వచ్చేసేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఒకటి ఆరోగ్యం గురించిన ఆలోచన అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా ఆలోచన జరుగుతూనే ఉంటుంది. కష్టపడుతూ ఉంటాం కానీ మన కష్టపడుతున్నాము ఎక్కడో అక్కడ ఒక జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. పనిచేస్తున్న చోట చాలా వరకు కూడా డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటి అనంటే ఈ డిస్కంఫర్ట్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇది 27, 28 తారీఖుల్లో కూడా మీకు కనపడుతుంది. కాబట్టి ఏంటి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మీకు అది ఎటువంటి ఫలితము మీకు ఇవ్వట్లేదు, అంటే ఆనందాన్ని ఇవ్వట్లేదు. కుటుంబ పరంగా బాగుంది అనుకున్నా కూడా ఆ కుటుంబ పరంగా మీకు ఆనందం ఏమీ కలగట్లేదు. అలాగే మీకు కోపం ఎక్కువగా పెరగటం కానీ, లేకపోతే తలకి సంబంధించిన ఇబ్బందులు రావటము, మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కలగటం కానీ, ఇలాంటివి కాళ్ళకి సంబంధించి ఇలాంటివి ఎక్కువగా ఈ రోజుల్లో మిమ్మల్ని అంటే ఈ వారాల్లో ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 29, 30 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం చూసుకున్నాము అనంటే ఇక్కడ మిగతా విషయాలలో మీకు అనుకూలంగా ఉందంటే ఆరోగ్యపరంగా అనుకూలత, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి అనుకూలత, దీంతో పాటుగా మీరు ఏదైనా సరే కొత్త ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే
వాటిల్లో కూడా మీకు చక్కటి అనుకూలత. ఇంకా 31, 1, 2 తారీఖులు గనక మనం చూసుకున్నామంటే ఇక్కడ కూడా శ్రమ అధికంగా కనపడుతోంది. అయితే ఈ శ్రమకి తగిన ఫలితం కూడా మీకు వచ్చేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్కషన్స్లోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కోర్టు వ్యవహారాలు చాలా చక్కగా ముందుకెళ్లేందుకు అవకాశాలు. ఇందాకే నేను చెప్పినట్టుగా మైగ్రేన్ బాధలు కానీ, తలనొప్పి బాధలు కానీ, కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇవి వచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తూ ఉండాలి అని అంటే శివారాధన చేస్తూ ఉండాలి. ఆరోగ్యం ఎప్పుడు కుదట పడాలి అని అనుకున్నా కూడా ఇక్కడ శనీశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి శని భగవానుణ్ణి ఆరాధించటం, శని స్తోత్రం చదవటం, శివాలయానికి వెళ్ళటం, స్వామివారిని అభిషేకం చేయటము, స్వామివారి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటము, చంద్రశేఖరాష్టకం చదువుతూ ఉండటం. ఆరోగ్యం కుదట పడాలన్నా, మనకి అన్ని రకాలుగాను ఇబ్బందులు తొలగిపోవాలన్నా చంద్రశేఖరాష్టకం. ఆరోగ్యం కోసం అయితే చంద్రశేఖరాష్టకం చదవాలి. బట్ ఆరోగ్యపరంగా ఇంకా ఇట్లా మనకి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఇంకొకటి అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ శని ఆరాధన కూడా మనము చేస్తున్నాం. కాబట్టి శనీశ్వరుడి ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే శని భగవానుడి ఆలయాలకు వెళ్ళండి. స్వామివారికి నువ్వుల నూనెతోటి అక్కడ అభిషేకం చేసేందుకు ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. ఇంకా కుంభరాశి వారికి చూసాము అని అంటే కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి, హాస్పిటల్ విజిట్స్ కనపడుతున్నాయి. దీంతో పాటు ప్రయాణాలు చేయటము, ముఖ్యంగా కోర్టుపరమైన వ్యవహారాలు వీళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వాటి వలన కూడా వీళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టడము, ప్లేస్ మారటము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. కుంభరాశి వారు మాత్రం ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనుకూలంగా లేని సమయం అన్నమాట. వారం మొదలవటమే కొంచెం కష్టాలతోటే మొదలవుతోంది. బట్ అది మీకు కంటిన్యూయేషన్లో కూడా వెళ్తోంది. అందుకని ఏంటి అని అంటే ఒకటి ఉద్యోగం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, మామూలుగా వెళ్ళిపోతుంది. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. సంతానానికి కొంచెం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా కష్టపడి చదువుకోవాలి. సంతానం ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. వారి యొక్క ఉద్యోగంలో కానీ, సెటిల్మెంట్కి కానీ, ఇంకో రకంగా కానీ. తర్వాత ఇక్కడ మీ ఆరోగ్యపరంగా కనుక మనం చూసామంటే ఆరోగ్యపరంగా ఇంకా కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువగా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్స్ అవటం కానీ, లేకపోతే కొంచెం హాస్పిటల్ విజిట్స్ ఉండటం కానీ, ఇలాంటివి కొంచెం మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి అని అంటే ఓవరాల్గా చూసుకున్నాము అంటే ఈ రాశి వారు కొంచెం శ్రమ పడటం ఎక్కువగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. కాలభైరవాష్టకం తప్పనిసరిగా చదవాలండి. కాలభైరవాష్టకం చదవటం వలన ముందర అనారోగ్య సమస్యలు, రుణబాధలు, తర్వాత మీ కోర్టుపరమైన వ్యవహారాలు, వీటి నుంచి మీరు బయటకు వస్తూ ఉంటారు. అలాగే హనుమత్ కవచం చదువుతూ ఉండండి. లేకపోతే మీరు హనుమత్ కవచం మేము చదవలేము, మా వల్ల ఏమీ కాదు అంటారా, ఓం నమ శివాయ శివ పంచాక్షరి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. అది కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి, శివాలయానికి వెళ్తూ ఉండండి, దర్శనం చేసుకుంటూ ఉండండి. కుదిరితే గనక తప్పనిసరిగా ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. విద్యార్థులు కష్టపడుతున్నారు ఎగ్జామ్స్ కోసం, అలాగే మంచి రిజల్ట్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏంటంటే కొంచెం వీళ్ళకి టైం పడుతుంది. దీంతో పాటుగా కొంచెం మెంటల్ టెన్షన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఖర్చులు అనేవి మామూలే, బట్ ఆర్థికంగా కూడా ఇక్కడ అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. సంతానము మాత్రం చదువు విషయంలో, ఎస్పెషల్లీ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నారో వారు కొంచెం ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. ఎవరి మాట వినకుండా ఉండటము, లేకపోతే వారికి నచ్చినట్టుగా చేసేయటము, ఇలాంటివి ఎక్కువగా కనపడుతుంటాయి. ఫ్రెండ్స్ తోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళ ద్వారా మీరు హెల్ప్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా వారితోటి హెల్ప్ తీసుకున్నాక గొడవలు రావచ్చు. అలాగే ఇక్కడ ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే ఆరోగ్యం అనేది కొంచెం చిన్నగా ఏదైనా చిన్న సమస్యలు వచ్చేందుకు అవకాశం, ఇది ముఖ్యంగా మీకు పొట్టకి సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 27, 28 ఇందాకే నేను చెప్పినట్టు వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి, సంతానానికి, మీకు ఆరోగ్యపరంగా, అలాగే ఆర్థికంగా అనుకూలత. బట్ ఇక్కడ 29, 30 తారీఖుల్లో చూసుకుంటే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అలాగే చేస్తున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా పూర్తయ్యేందుకు అవకాశాలు. 31, 1, 2 పొట్టకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఆరోగ్యపరంగా. బట్ అదర్వైజ్ మిగతా వాటి విషయంగా కనుక మనం చూసుకుంటే చాలా వరకు కూడా ఈ వారం వీరికి అనుకూలంగానే కనపడుతోంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వారు 27, 28 తారీఖుల్లో కొన్ని రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం వీళ్ళకి కోర్టుపరమైన వ్యవహారాలు అనుకుందాం, లేకపోతే వీళ్ళు చేస్తున్న పనులు
ఇంకా పాజిటివ్గా రావాల్సినవి కొంచెం నెగిటివ్గా రావటమే అనుకుందాం. ఇలాంటివి కొంచెం మానసికంగా ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఉంటారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అని కనుక మనం చూస్తే, వీరు కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి, దత్తకవచం చదువుతూ ఉండండి. దత్తకవచం చదవటం వలన సంతానానికి, విద్యార్థులకి, ఆర్థికంగా, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఇట్లాగా కోర్టుపరమైన వ్యవహారాలు ఉన్నా కూడా వీటన్నిటికీ కూడా మీకు చక్కటి ఆ సమస్యలకి మంచి పరిష్కారం కూడా దొరుకుతుంది. అలాగే దత్తకవచం చదువుతూ ఉండటం వలన దత్తాత్రేయుడి అనుగ్రహం కూడా కలిగి ఈ బాధలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. గురువారం పూటన స్వామివారి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. దత్తుడి దర్శనం కనుక మీరు చేసుకోలేకపోతే ఏదైనా సరే ఒక గురువు గారి ఆలయం, మీ గురువులు ఎవరైనా ఉంటే వారిని దర్శించుకోండి. లేకపోతే ఇక్కడ సాయిబాబా గుడికి వెళ్ళినా కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.